తర్వాత శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ గారిని మరి తమ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మన భారతదేశము ప్రపంచానికంతటికి ఆధ్యాత్మిక దీపం. ఇక్కడ పుట్టినంతమంది మహానుభావులు ప్రపంచంలో ఇంకెక్కడ పుట్టలేదు అంటే అక్కడ కూడా కొంతమంది పుట్టారు, కానీ ఇక్కడ పుట్టినంతమంది ఎక్కడా పుట్టలేదు. మాతగారు చెప్పినట్లు శంకరాచార్య సమారంభం వ్యాస శంకర మధ్యమం అని చెప్తే దానికన్నా ముందు నుంచి మన దగ్గర ఎంతోమంది ఉన్నారు. శంకరాచార్యుడు అప్పటివాడు ఇప్పటివాడు. మనకు తెలిసి జ్ఞానానంద మహర్షి, హిమాలయ పర్వతాలకు ప్రణవానంద మహర్షి, కైలాస మానస పర్వతాన్ని 27 సార్లు 27 రూట్లలో పోయి వచ్చిన మహానుభావుడు. జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో, రమణ మహర్షి ఎట్లాంటి ఆణిముత్యాలను ప్రపంచానికి మన భారతదేశం అందించింది. అటువంటి కోవలోకి చెందిన వారే శ్రీమాన్ పత్రిజీ. ఏమో అందరూ పత్రిజీ పోయినారు అంటారు, అక్కడనే కూర్చొని ఉన్నాడు. శివాలయంలో పత్రి పూజ జరుగుతున్నంత కాలము పత్రి భూలోకంలో ఉండనే ఉంటాడు. ఇంకొంచెం దగ్గర పేరుతో ఇంకొక ఆయన ఉన్నాడు, అత్రి అని. ఎంతమందికి తెలుసు? ఏం చేశాడు ఆయన? నిరాకార పరబ్రహ్మాన్ని భూలోకానికి సాకార రూపంగా దింపాలా అని 1000 సంవత్సరాలు తపస్సు చేసి దత్తాత్రేయ మూర్తిని భూలోకానికి అందించిన వాడు అత్రి. ఆ అత్రికి దగ్గర పేరులో ఉంది ఈ పత్రి. ఈ మహానుభావుడు అందరికీ తెలిసిన శ్వాసను పట్టుకొని దాని గురించి చెప్పాడు. వస శ్వాసను మారుస్తే అక్షరాలు షా కింద వావత్తు పక్కన పెడితే శరీరంలో వస నివసించేది, వచ్చి పోయేది ఏదో. మనమంతా వచ్చి పీల్చుకుంటున్నాం, వదిలిపెట్టేస్తున్నాం. దాంట్లో ఉన్న రహస్యాన్ని పట్టుకొని వేద ఋషులు ఎన్నోసార్లు చెప్పారు. మనకున్న యోగాలు ఇంకెక్కడా లేవు. క్రియాయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది, లయయోగం ఉంది. అన్ని యోగాలలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఎంతో సాధన చేయాలి, గురువు సమక్షంలోనే చేయాలి. గురువు ఒకసారి చెప్పి వదిలిపెట్టేస్తే మనంతకు మనం చేసుకునే సులభమైన యోగము శ్వాస యోగము. ఇంతకన్నా సులభమైంది లేదు. ఆయన ఏం చెప్తాడు? నీ శ్వాసను నువ్వు గమనించు, ఇంకేం అక్కర్లేదు అంటాడు. ఆ మహానుభావుడు చెప్పే ఇంకో మాటల్లో కూడా ముఖ్యమైన మాట, నీ మాట మీద కంట్రోల్ పెట్టుకో అంటాడు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. మన మాటలే మనకు మిత్రుడు, మన మాటలే మనకు శత్రువు. మౌనం మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, మాట మీద ధ్యాస. పత్రిజీ చెప్పని 3 లక్షణాలు. పత్రిజీ గారు అంటేనే పేరులో 3 ఉంది. ఆయన ఫ్యామిలీ 3, భార్య 2 కూతుర్లు. ఆయన పెట్టిన సంస్థ పిఎంసి, పిఎస్ఎస్ఎం, ఆ తర్వాత ఆ పుస్తకం ఒకటి, అది 3. ఆయన ఏం చేసినా 3గానే చేసి మన 3 మార్చేస్తూ ఉన్నాడు. పత్రి అని పేరు పెట్టుకొని ఈ పొద్దు పత్రి పేరు మీద 3వ వార్షికోత్సవం, దాన్ని ఏమంటారు, అమృతోత్సవం కాదు ఇది. ఎప్పటికీ ఇంకొక 100 ఏళ్ళు పోయినా కానీ ఈ పత్రి గురించి మనం ఇట్లే మాట్లాడుకుంటాం, మన భావి తరాలు మాట్లాడుకుంటాయి. ఇంతకుముందు మాతగారు చిత్తం గురించి చెప్తూ
చిత్త విభ్రమాన్ని పోగొట్టేది యోగం అంటారు. యోగో చిత్తవృత్తి నిరోధక అని. అట్లా కాకుండా ఈ చిత్తం మనిషిని ఎంత భ్రమల్లోకి ముంచేస్తుందో ఒక చిన్న పిట్టకథ ఉంది. ఒకానొక గురువు గారు వాని శిష్యుని పరిశీలించే దానికోసం ఒక పెద్ద గ్లాస్ జాడి వెనక ఒక చిన్న బాతు పిల్లను పెట్టాడు. ఒరే, జాడీలో బాతు పిల్ల ఉంది, దానికి గింజలు వేయి అనేవాడు. ఆ శిష్యుడు అమాయకంగా ఆ బాతు నిజంగా జారు లోపలే ఉంది అనుకొని దానికి గింజలు వేసేవాడు. ఈయనేమో వెనక పక్క బాతు గింజలు వేసేవాడు. అది తింటూ తింటూ పెరిగింది. ఒక 6-7 నెలలకు బాగా పెద్దదైపోయింది. ఆ జారు మూతి చిన్నది. వీడికేమో డౌటు, ఇప్పుడు ఈ బాతు బయటికి ఎట్లా వస్తుంది అని. ఒక దినం గురువు అడిగాడు, ఒరే, నీ తెలివితేటలు పరీక్షించదలుచుకున్నా ఆ గాజు జారి ఇంచకుండా, ఆ లోపల ఉన్న బాతు చావకుండా దాన్ని ఆ చిన్న బిరడా మూతిలో నుంచి బయటికి తీయాలరా, ఏం నీ దగ్గర ప్లాన్ ఉంది అన్నాడు. అమ్మో, ఇంత పెద్ద సమస్య గురువు గారు, ఒక 2-3 రోజులు ఆలోచించి చెప్తాను అన్నారు. 3 రోజులు తల్ల కిందులు ఆలోచన చేసినాడు. అంత చిన్న కార్కులో నుంచి ఇంత పెద్ద బాతు ఎట్లా బయటకు వస్తుంది? 3వ రోజు గురువే వచ్చాడు. ఏమరా, 3 రోజులు అయిపోయింది, ఏం చేసావని. గురువా, నాకేం అర్థం కాలేదు అన్నాడు. 4 దెబ్బలు కొట్టాడు. ఇంకా ఆలోచించు అన్నాడు. ఇంకా ఆలోచించు అంటే వీడు పోయి ఒక పెద్ద బండ మీద కూర్చున్నాడు. అసలు ఈ గురువు ఎందుకు నాకు ఇట్లా చెప్తాన్నాడు? బాతుకు ఇన్ని రోజులు నేను గింజలు వేసా, అది పెద్దదైంది, నా కళ్ళెదురుగా కనపడుతుంది. ఇప్పుడేమో ఆ బాతును బయటికి తీయమంటాడు. ఎక్కడి నుంచి తీసి వచ్చేది? గ్లాస్ పగలకూడదు అంటాడు, బాతు దెబ్బ తగలకూడదు అంటాడు, దాన్ని బయటికి తీయమంటాడు. ఏమవుతుంది? అసలు సమస్య ఎక్కడ ఉంది అని అప్పుడు కూర్చున్నాడు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాక పక్క నవ్వని మొదలుపెట్టాడు. మళ్ళీ గురువు వచ్చాడు. ఏం సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావు అని. అసలు జాడీలో బాత్ ఎక్కడుంది స్వామి, నువ్వు నన్ను ఇంతకాలం మోసం చేసావు అనేసి అన్నాడు. నిజం తెలుసుకుంటే ఒక లెక్కన ఉంటుంది, నిజం తెలియనప్పుడు భ్రమలో ఉన్నప్పుడు పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలను కట్టడి చేసేదానికి మన పూర్వీకులు ఎన్నో రకాల యోగ మార్గాలు, ధ్యాన మార్గాలు చెప్పారు. ఏది చేయాలన్నా కానీ ప్రతి దాంట్లో కొంచెం మంత్రాలన్నా చదవాలా, కొంచెం ఆసనాలన్నా వేయాలా, ఏదో ఒక తిప్పలు పడాలి. ఏ తిప్పలు పడకుండా చేయాలంటే సులభమైన మార్గము పత్రిజీ చెప్పిన ధ్యాన మార్గము. ఇంతమంది యోగులు ఎన్నెన్నో యోగ సాధనలు చెప్పారు, కానీ ప్రతి మనిషి ఆచరించగలిగినటువంటి సులభమైన ధ్యాన మార్గాన్ని ఒక్క పత్రిజీ గారు మాత్రమే చెప్పారు. మళ్ళీ అట్లాంటి పత్రి ఏమో ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతకుముందే నేను చెప్పాను, భూలోకంలో ఆ పత్రి, బిల్వ పత్రి ఉన్నంత వరకు పత్రి పేరు ఉండే తీరుతుంది. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. మాతగారు అసలు మా ఈవో గారు బ్రహ్మాండంగా చెప్పేశారు అన్ని విషయాలు. నా బుర్ర ఎంటీ అయిపోయింది. మళ్ళీ 1 గంట ధ్యానంలో కూర్చుంటే కానీ బుర్రలో ఐడియాస్, ప్లాన్లు రావేమో. వచ్చిన సమస్య ఎక్కడంటే, మనిషికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా, నాకు ఈ సమస్య వచ్చింది అని 100 మంది దగ్గరికి పోతారు, లేదా జోషుల దగ్గరికి పోతారు. ఒక జోషుడు 100 రూపాయలు ఫీజు తీసుకుంటాడు, 3 నెలల్లో తీరిపోతుంది అంటాడు. ఇంకో జోషుడు 1000 రూపాయలు తీసుకుంటాడు, 1 నెలలో పోతుంది అంటాడు. ఇట్లా వీడు 100 మంది దగ్గర తిరిగేసరికి వీడి దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు జై శ్రీరామ్ అయిపోతుంది. వీడికేమో సమస్య పరిష్కారం కాదు. ఎవడికి వాడు కూర్చొని నాకు ఈ సమస్య వచ్చింది ఎక్కడి నుంచి, దీనికి మూల కారణం ఎక్కడుంది అని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎట్టి మనిషి ఎవడైనా ఏ సమస్యల్లో ఉన్నా ఒక్క 20 మినిట్స్ మీరు ధ్యానంలో కూర్చొని చూడండి. స్వామివారు చెప్పినట్లు మన తల్లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ధ్యానంలో ఉన్న మహాశక్తి అది.
ప్రతి ఒక్కళ్ళు మనసు శూన్యం చేయాలా అని ఆలోచిస్తారు. మనసునే స్నేహితుడిగా మార్చుకొని ఆ మనసు ద్వారా శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేసాము అంటే అది మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. శరీరం శ్వాసిస్తుంది, ఆత్మకు శ్వాసించే శక్తి లేదా ఉందా? విశ్వమంతా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపము అది కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఉంది. ఆయన ఒక్క నిశ్వాసమే ఈ ప్రపంచము, ఉచ్ఛ్వాసమే మళ్ళీ లోపలికి పోవడం. ఈ జగత్తును ఆయన ఎన్నోసార్లు నిశ్వాసం చేస్తున్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు. ఈ క్రియలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దేవుడు మనకు చాలా విషయాల్లో రెండు ఇచ్చాడు. ఒక్క ఊపిరితిత్తుంటే చాలు బ్రహ్మాండంగా మనిషి బతుకుతాడు, 2 ఇచ్చాడు. కిడ్నీలు 1 ఉంటే చాలు, 2 ఇచ్చాడు. కన్ను 1 ఉంటే చాలు, 2 ఇచ్చాడు. చెవులు 2 కాదు, 1 ఉంటే కూడా చాలు. అట్లాగని ముక్కు రంధ్రాలు 2 ఇచ్చాడు. ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి అని చెప్పబడుతుంది. మానవుని టెంపరేచర్ 98.4 ఎప్పటికీ సమాన స్థితిలో ఉండాలంటే ఈ 2 నాసికా రంధ్రాల ద్వారా సమాన శ్వాస తీసుకోబడుతుంటే మన బాడీ సమశీతోష్ణ స్థితి 98.4 డిగ్రీస్లో ఉంటుంది. టెంపరేచర్ పెంచుకునేది మనమే, టెంపరేచర్ తగ్గించుకునేది మనమే. ఇంతకుముందు మాతగారు చెప్పినప్పుడు లేని టెన్షన్స్ మన నెత్తిని వేసుకుంటాం. మనకు ఉండేదే మనకు గీరుకునేదానికి టైం లేదంటే పక్కవాడి సమస్యలను గీరేదానికి ప్రయత్నం చేస్తాం. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలా అంటే ఒక గురువును పట్టుకోవాలా. ఆ గురువు చెప్పిన మార్గంలో ఇటు అటు తప్పకుండా తూచా తప్పకుండా వెళ్ళాలి. గురువు నమ్మిన వాడు ఎప్పుడూ చెడడు. దేవుణ్ణన్నా నమ్మకపోవచ్చు కానీ గురువును నమ్మి తీరాలి. దేవుడు కనపడ్డు, గురువు కళ్ళకు కనపడతాడు. ఇంకొక తమాషా విషయం ఏంటంటే గురువు గురించి మనం ఇంత చెప్తున్నాము, ఆయన దగ్గరికి పోయి గురువా అని అడిగినామంటే చంప మీద టప్పని ఒకడు కొడతాడు. నేను గురువు కాదు, ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నేను నీకు గైడెన్స్ ఇస్తున్నాను అంతే, దాన్ని తీసుకొని ముందుకు పోవాల్సిన వాడివి నువ్వే. నువ్వు పోవడమే కాదు ఇంకో 10 మందిని ఈ దారిలోకి తీసుకొని రా. ఆయన లక్ష్యం లోకమంతా కూడా ధ్యాన జగత్ కావాలా, పిరమిడ్ జగత్ కావాలా, శాకాహార జగత్ కావాలా. ఇప్పటికిప్పుడు అది కాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి సశరీరంగా ఉన్నప్పటికంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు శక్తి ఎక్కువ పెరుగుతుంది. మాతగారు చెప్పారు. సాయిబాబా 1918లో చనిపోయేంత వరకు, షిరిడి సాయిబాబా 1918లో ఆయన కాలం చేశారు, దేహపరిత్యాగం. అప్పటికి తెలిసిన వాళ్ళు షిరిడీలో కొంతమంది, మహారాష్ట్రలో కొంతమంది. వితిన్ 30-40 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో వీధికి 2 సాయిబాబా గుళ్ళు తయారైనాయి. ఎక్కడి నుంచి? వాళ్ళ యొక్క లోపలి ఆత్మశక్తి వాళ్ళను మనల్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటుంది. వాళ్ళు యూనివర్సల్ పవర్తో కాంటాక్ట్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ప్రతి ఒక్కరిలో చొప్పించగలుగుతారు. పత్రిజీ గారు బ్రహ్మాండమైన సైన్యాన్ని తయారు చేసి పెట్టారు. ఒక జక్కా రామ్మోహన్ రావు గారు, ఒక లక్ష్మణరావు గారు, ఒక రామిరెడ్డి గారు, నాకు తెలిసిన ఈ కొద్ది పేర్లు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు భారమంతా వాళ్ళ భుజస్కంధాల మీద వేసి ఆయన హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎంతకాలం పనిచేస్తాడు? ఊరికే ఆయనే ఉండి చేయాలన్నా వేరే వాళ్ళ చేత కూడా చేయించాల. ఆ విధంగా ఎంతోమంది యోధులను తయారు చేశాడు. వీళ్ళేనా యోధులు? మీరంతా కారా? మానవుడు ఎవడూ సాధారణ మనిషి కాదు, వాడు సాధారణుని నేను అనుకుంటున్నాడు అంతే. ప్రతి సాధారణమైన వ్యక్తే అసాధారణంగా మారతాడు కదా. పత్రిజీ ఎక్కడో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు తెలంగాణ బోధన్ అనుకుంటాను, బోధన్ నాహి కర్నూలులో పిరమిడ్ కట్టాడు. బోధనలో పుట్టాడు. ఎక్కడో ఎవరికి ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో సంథింగ్ ఉద్యోగం.
మనలాంటి సామాన్య మనిషేనా? ఈ పొద్దు ఇంత అసామాన్యుడై ఇంతమంది చేత పూజలు పొందుతున్నాడంటే అతనిలో ఉన్న సంకల్ప శక్తి. మనలో ఎందుకు ఆ సంకల్ప శక్తి లేదు? మనమంతా ఒక పత్రిగా ఎందుకు మారకూడదు? మీరంతా ఒక్కొక్కళ్ళు మారితే పత్రిజీ గారు కొన్ని లక్షల మందిని తయారు చేసినట్లు మీరందరూ కలిసి లక్షలు చేస్తే కోట్లకు మంది ధ్యానులు అయిపోరా? సంకల్పం పెట్టుకోండి, నేను పత్రిజీ బాటలోనే నడుస్తాను, పత్రిజీ చెప్పినటువంటి ఆ శ్వాస మీద ధ్యాసను అందరికీ నేర్పిస్తాను, పిరమిడ్లు ఎక్కువ వృద్ధిలోకి తీసుకొని వస్తాను. పిరమిడ్లు అంటే ఒకప్పుడు నేను అసహించుకునేవాడిని, అది ఎక్కడో ఈజిప్ట్లో శవాలను భద్రపరిచే గదులు. ఈ రోజుకు సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అసలు పిరమిడ్లు ఎందుకు కట్టబడినాయని. ఆఖరికి చూస్తే ఆకాశంలో ఫ్లూట్ స్టార్స్ అని 3 స్టార్స్ ఉంటాయి. ఆ 3 స్టార్స్కు సింబాలిక్గా ఈ పిరమిడ్ కొసలు ఉంటాయి. ఈజిప్ట్లో ఉన్న ప్రధాన 3 పిరమిడ్లు అవి ఎందుకు అట్లా ఉన్నాయంటే యూనివర్సల్ పవర్ను భూమి మీదకి తీసుకుని రాగలిగిన శక్తి ధ్రువతార దగ్గర నుంచి ఈ 3 స్టార్స్కు, అక్కడి నుంచి సప్తఋషి మండలానికి, అక్కడి నుంచి భూలోకంలో ఉన్నటువంటి శంబల వాసులకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఒక యూనివర్సల్ మాస్టర్స్, ఒక బ్యాచ్. వాళ్ళలో నుంచి ఒక్కొక్కళ్ళను అప్పుడప్పుడు మన మధ్యలోకి వాళ్ళు పంపుతూ మన కళ్యాణం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా వచ్చిన ఒక మహానుభావుడు శ్రీమాన్ పత్రిజీ. నాకు తెలిసింది ఇంతే. ఇంకా మాట్లాడాల్సిన నవ్వించే రాజు, ఇంతకుముందు నవ్వుల రాజు మాట్లాడారు, ఇప్పుడు నవ్వించే రాజు మాట్లాడబోతారు. జయ శ్రీమన్నారాయణ. మరి స్వామీజీ వారు గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే. మరి ఆయన 111 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే ఒక్కసారి కారణం ఏంటో మీరు అందరూ కూడా ఆలోచించాలి. అది కేవలం ధ్యాన సాధన ద్వారానే. కాబట్టి అందరూ కూడా ఆ సాధన నిరంతరం చేస్తారని కోరుకుంటూ, మరి మాటల మాంత్రికుడు అలాగే నవ్వుల రాజు మరి కళ్ళం రామరెడ్డి గారిని 2 నిమిషాలు వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా సమయానుభవం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని సామరస్య జీవనాన్ని అందించటానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చు అని అహర్నిశలు శ్రమించిన ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. ముందుగా మహానుభావుడి యొక్క ఆత్మోత్సవం, దీనికి చాలా పేర్లు చెప్తున్నారు. స్మృతి స్మరణోత్సవం, ఇప్పుడు కొత్తగా ఆత్మోత్సవం అంటున్నారు. కానీ స్మృతి స్మరణోత్సవంగా లెక్కేసుకుంటే ఈరోజు ఆ మహానుభావుడి యొక్క ఆ స్మృతులు, ఆయన తీపి గుర్తులని మనం ఈరోజు చెప్పుకోవటం చాలా సమంజసం అనిపించింది. చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా ఆధ్యాత్మికత అనే పదాన్నే వ్యతిరేకిస్తూ స్వామీజీల్ని, గురీజీల్ని మరింతగా వ్యతిరేకిస్తున్నటువంటి నేను పత్రిజీని దాదాపుగా 5 సంవత్సరాల పాటు అంగీకరించలేకపోయాను, యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆయన చేష్టలు, ఆయన మాటలు ఇవన్నీ విన్న తర్వాత గురువులంటే ఇలా ఉంటారా, ఈయనేం గురువు, ఎందుకు ఈ గురువు అంటే ఎట్టబడుతున్నారు, ఏముంది ఈయనలో. చాలామంది గురువులు పత్రిజీ గొప్పవాడు అంటున్నారు. అసలు ఏమిటి గొప్పతనం? ఆయన అందరిలాగానే పుట్టాడు, అందరిలాగానే పెరిగాడు, అందరిలాగానే వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు. ఇంకా ఆయనలో గొప్పతనం ఏంటి? గొప్పవాడు అంటారు ఏమిటి అని చెప్పి మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆయన్ని ఎంతో పరిశీలనగా చూసిన తర్వాత ఆయన గురించి కొన్ని సత్యాలు తెలిసాయండి. అవి క్లుప్తంగా 4 మాటలు చెప్తాను.
మిత్రులారా, నిజానికి పత్రిజీ గొప్పోడు కాదండి. అసలు ఆయన అతి సామాన్యుడు. బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సరళంగా అందరికీ అందించినటువంటి అతి సామాన్యుడు పత్రిజీ. ఆధ్యాత్మికత అంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలనుకునే ప్రపంచానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉన్న చోటే హిమాలయాలు, నీ శ్వాసే నీ గురువు అని వివరించిన అతి మామూలు మనిషి ఈ పత్రిజీ. అజ్ఞానంతో అహంకారంతో నిండిపోయినటువంటి కాలానికి సూటిగా సుత్తి లేకుండా సత్యాన్ని నిర్మోహమాటంగా తెలియచేసిన భయం తెలియని ఒక సాధారణ మనిషి ఈ పత్రిజీ. కొన్ని వేల మందికి ఒకే రకమైన స్నేహాన్ని అందించగలిగిన ఒక మామూలు మిత్రుడు ఈ పత్రిజీ. ఏడుస్తున్న జీవితాలకు ఆనందాన్ని అందించినటువంటి సగటు మనిషి. ఆయన గొప్పోడు కాదండి, ఎందుకంటే గొప్పతనానికి మించింది ఆయన పొందారు కాబట్టి. ఎన్ని జీవితాలు ఉద్ధరింపబడ్డాయో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని ప్రాణాలు ఆవిరి కాకుండా ఆగిపోయాయి, ఎంతమంది దుఃఖం నుండి విముక్తులయ్యారో అసలు లెక్కే లేదు. చివరి వరకు అందరి కోసం బ్రతికినటువంటి బ్రహ్మర్షి ఈయన. అందరి హృదయాల్లో ధ్యాన రారాజు, మనవాడు, మనందరివాడు, మన కోసం జీవించిన మహాత్ముడి పత్రిజీ. ఏంటి పత్రిజీ అని గొప్పగా, ఏంటి పత్రిజీలో అంత గొప్పతనం అని ఎవరైనా అడిగితే పిరమిడ్ మాస్టర్లు చేసే శాకాహార ర్యాలీలు చూడొచ్చు. పిరమిడ్ మాస్టర్లు చేసే శాకాహార ర్యాలీలు ఎవరైనా చేస్తున్నారని శాకాహార ర్యాలీ నాటి కాలంలో ఏ ఆధ్యాత్మిక సంస్థను చేస్తుందా? అది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి చెందింది. సాహసాలు చేసిన పిరమిడ్ మాస్టర్ల జీవితాలు వినమంటాను. మారుమూల పల్లెల్లో కట్టిన పిరమిడ్లు కూడా చూసి రావచ్చు. చావాలనుకుని బ్రతికిన జీవితాలను పరిచయం చేస్తున్నారు. ఇంకా కావాలంటే కళ్ళు మూసుకు కూర్చొని అంతరాత్మను వింటే ఆయన సామాన్యుల గురువు అనేది మనకు తెలుస్తుంది. అనామకులను ఆత్మజ్ఞానం చేసిన బ్రహ్మాండ నాయకుడి పత్రిజీ. పత్రిజీ గొప్పోడు కాదండి, సామాన్య వ్యక్తిని కూడా అసామాన్యంగా తీర్చిదిద్దిన గొప్ప గురువు. తాను బ్రహ్మస్థితికి చేరుకున్నా సరే తన చుట్టూ ఉన్న నెరవేర్చుకున్న అసామాన్యుడు. తన చుట్టూ ఉన్న సామాన్యుల ప్రజల కోసం తాను కూడా సామాన్యుడిగానే ఉంటూ జీవిస్తూ తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి ఒక అసామాన్యుడి పత్రిజీ. అవునా కాదా? అందుకే పత్రిజీ గొప్పవాడు కాదండి, సామాన్యులకు గొప్ప గురువులు తయారు చేసినటువంటి అతి సామాన్యుడైన. అసలు లోకమంతా పత్రిజీ మరణించాడంటారు. అసలు మరణమే లేని సృష్టిలో పత్రిజీ ఎలా మరణిస్తాడండి? అసలు మరణం అంటే ఏమిటో తెలియచెప్పినటువంటి ఒక గొప్ప గురువు ఈ పత్రిజీ. మరణం అంటే అంతం కాదు, మరణం ఉంటేనే జీవితం ఆద్యంత రసవంతమవుతుందని, జీవితానికి విలువనిచ్చి ప్రతి క్షణాన్ని అమూల్యం చేసినటువంటి ఒక అద్భుతమైన ఆభరణం ఈ మరణమని, జననం ఎంత సంతోషమో మరణం కూడా అంతకంటే ఆనందమని గ్రహించటమే నిజమైన ఆధ్యాత్మికతని చెప్పినటువంటి ఒక బ్రహ్మజ్ఞాని పత్రిజీ అండి. మానం మధురం అవమానం మధురం అంటూ అన్నింటిని ఆస్వాదించాలని చెప్పినటువంటి ఆ వాక్కుకి అసలు మరణం ఉంటుందండి? ఆధ్యాత్మికత అందరికీ ఒకటే అని చెప్పి పల్లె పల్లెకు ధ్యానాన్ని చేర్చినటువంటి మరి ఈయనకు అసలు మరణం అంటూ ఉంటుందా? అజ్ఞానాన్ని జ్ఞానం అనే విచ్చుకతులతో తెగనెరికిన బ్రహ్మజ్ఞాని, మానవులకు శ్వాస మీద ధ్యాస అనే అమృత కలశాన్నించిన అపర బుద్ధుడు, మాంసాహారం తినేవాడు రాక్షసుడు, శాకాహారం మాత్రమే మానవుల ఆహారం అని చెప్పి నిక్కచ్చిగా నిర్భీతిగా చెప్పినటువంటి ఒక ధీరుడి పత్రిజీ. ఆయన ఒక మహాజ్ఞాన సముద్రం, ఆయన ఒక ఆధ్యాత్మిక విస్ఫోటనం, ఆయన ఆధ్యాత్మిక విప్లవానికి ప్రాణం పోసినటువంటి యోధుడు. ఆయన చీకటిలో ఉన్న వాళ్ళకు వెలుగు. ఆయన చేసిన కృషి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే మాటలు కూడా అలసిపోతాయండి. మరి మనందరి జీవితాలకు సమాధానం వీరే. ఒక్కసారి పత్రిజీని మనం స్మరించుకుందాం. ఏమి అనుకుందాం?
మా అభివృద్ధికి మైలురాయి మీరే, మా ఆధ్యాత్మిక అవగాహన కొలమాన మీరే, మా తలరాతలకు శిల్పులు మీరే, మా జ్ఞానోదయానికి దిక్సూసి మీరే. మీరే మా మార్గం, మీరే మా గమ్యం. మీకు మాకు వీడ్కోలు లేదు, లేదు, ఉండదు కూడా. ఓ మహాజ్ఞాని, మీ ఈ భూప్రయాణం అప్పుడే ముగిసిందా? మీరు నేర్పిన యాక్సెప్టెన్సీ లేకపోయి ఉంటే మీరు లేరన్న విషయాన్ని విని మా హృదయాలు బద్దలయ్యేవి. నిజంగా మరి మరణించాడు అంటున్నాడు. శరీరాన్ని వదిలిన తర్వాత ఎంతమంది ఎన్నో రకాలుగా పెడబొబ్బలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. మరి ఆనాడు చాలామంది చూసాం. ఒక్కరి కన్నీటి చుక్క అందరి నవ్వుల్లో అందరూ కూడా మరి ఎంతమంది నవ్వుతూ ఉన్నారో మనందరం ప్రత్యక్షంగా చూసాం. కానీ ఒక్కటి మాత్రం మరి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? ఒక్కటి మాత్రమే మనం ఇవ్వగలమండి. అదేమంటే మనం ఆశించినటువంటి ధ్యాన జగత్, పత్రిజీ ఆశించినటువంటి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ స్థాపించడానికి మనందరి యొక్క చివరి శ్వాస వరకు పనిచేయటమే మనందరం ఆయనకు చెప్పగలిగినటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు కూడా. మరి వారు ఇచ్చిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రపంచాన్ని ధ్యానమయం శాకాహారమయం చేయాలి, ఈ భూమిని స్వర్గంగా చేయాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గట్టిగా మరి ప్రతిజ్ఞ తీసుకోవాలి. జై శాకాహార జగత్, జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై పిరమిడ్ జగత్. మరి మనందరికీ తెలుసు ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఈ నెల 27, 28, 29 3 రోజులు కూడా మన మానస సరోవరంలో పత్రిజీ చైతన్య మహిళా సదస్సు అని చెప్పే కార్యక్రమాన్ని 3 రోజులు రెసిడెన్షియల్ కోర్సు లాగా చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. చాలామంది మగవారు రావచ్చు అంటున్నారు. మగవారు లేదు, ఆడవారే లేదు, అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు. అలాగే మరి ప్రతి నెల కూడా మనకి శాకాహార ర్యాలీలు ఎంతో అద్భుతంగా చేస్తున్నటువంటి సందర్భంగా ఆగస్టు 14వ తారీఖుని గుంటూరులో ఒక మెగా శాకాహార ర్యాలీ దాదాపు 10,000 మందితోటి శాకాహార ర్యాలీ చేయాలని చెప్పి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సంబంధించినటువంటి గుంటూరు, తదితర బాపట్ల, మరి పల్నాడు ఈ 3 శాఖలు కూడా నిర్ణయించాయి. అందుకు మరి తప్పనిసరిగా మీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ పత్రిజీ గారి కళని సాకారం చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మిత్రులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. దయచేసి ఎవరు కూడా లెగవద్దండి. మరి జిల్లెలమూడి అమ్మ ట్రస్ట్ సభ్యులు చెక్కా శ్రీమన్నారాయణ గారిని వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందాలని ప్రార్థిస్తూ ఈరోజు పత్రిజీ గారిది అమృతోత్సవం అని చెప్పని అంటున్నారు కదా. అమ్మ ఒక మాట అంటారు, నాన్న రూపం పరిమితం శక్తి అనంతము అని చెప్పి. రూపం పరిమితం శక్తి అనంతం. వారి యొక్క శక్తి ఈ అనంతంలోకి వెళ్ళి అనంతోత్సవంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా బ్రహ్మర్షి పత్రిజీ గారి శుభాశీస్సులు, అట్లాగే జిల్లెలమూడి అమ్మవారి యొక్క శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ 1-2 మాటలు అమ్మ సమాజానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం తెలుసుకుందామనేటువంటి చిన్న ప్రయత్నం. అమ్మని అడిగారు, అమ్మ భార్య అంటే ఎవరమ్మా అని అడిగారు అమ్మని. మనమేమంటామండి, ఏదో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాం కాబట్టి భార్య అని అనుకుంటున్నాం. అమ్మ చాలా చక్కగా చెప్పారు, భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న. భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య. మరి భర్త అంటే ఎవరమ్మా అని అడిగారు. బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త నాన్న. కాబట్టి ఎవరమైతే భావం తెలుసుకుని భార్య,
బాధ్యత తెలుసుకుని భర్త ఏ కుటుంబంలో అయితే మెలగగలుగుతారో ధ్యానంలో కూర్చోవలసినటువంటి అవసరమే ఉండదు. కుటుంబంలో ఈ రెండు విరుద్ధం అయ్యేబట్టి మనశ్శాంతి కరువై అనారోగ్యం పాలై ఇదిగో ఈ ధ్యాన జగత్తులోంటి కార్యక్రమాలకి మనం హాజరవుతున్నాం. అమ్మ చెప్పిన సూచన ప్రకారంగా భావం తెలిసి భార్య బాధ్యత తీసుకుని భర్త కనుక మెలిగినట్లయితే ఆ కుటుంబం స్వర్గధామంగా వెలుగుతుంది. ఎందుకు చెప్పారు అమ్మ? గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అమ్మ. ఆ గృహస్థుడు అంటే కళ్యాణం అంటే ఏంటమ్మా అని అడిగితే అమ్మని పెళ్ళైతేనే కదా వాడు గృహస్థుడు అయ్యాడని చెప్తున్నాం మనం. రెండు విభిన్న మనస్తత్వాలు కలయికే కళ్యాణము నాన్న. రెండు విభిన్న మనస్తత్వాలు కలయిక తెరచల్లా తీసే వరకు కూడా ఆ వధువు వరుడు యొక్క భావాలు ఒకరికొకరు తెలిసే కాదు పూర్వకాలంలో. ఆ రెండు విభిన్న మనస్తత్వాలు, అందుకనే వందల వేల మందిని మనం వివాహ మహోత్సవానికి పిలిచి వారి యొక్క ఆశీస్సులు మనం తీసుకుంటున్నాం. ఆ విభిన్న మనస్తత్వాలు ఏకోన్ముఖం అవ్వాలి అనేటువంటిదే ప్రధాన ఉద్దేశం. ఆ గృహస్థుగా మనం ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టామో ఆ భావాలు ఒకరికొకరు పంచుకొని చక్కగా మెలిగినట్లయితే ఆ గృహం చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక గృహం చక్కటి వాతావరణంలో ఉందో ఆ గ్రామం బాగుంటుంది, తద్వారా జిల్లా బాగుంటుంది, తద్వారా రాష్ట్రం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది. అంటే బేస్ ఎక్కడుందండి? గృహస్థాశ్రమం. ఆ గృహస్థులు కనుక చక్కగా సంసారం చేసినట్లయితే ఇదిగో సత్పురుషుల్లాంటి ఆ సద్భావం కలిగినటువంటి సంతానం కలుగుతుంది. ఆ సంతానం సమాజానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఒక అక్కయ్య గారు వచ్చి మేము అక్కయ్య గారు అన్నయ్య గారు అని చెప్పి జిల్లేలమూళ్ళ అమ్మగారు పెట్టారు. మా మహర్షి మన సదానందగిరి స్వామి వారికి ఎక్కువగా తెలుసు అమ్మ గురించి, అమ్మగారు కూతురు హైమ గురించి కూడా. ఒక అక్కయ్య గారు వచ్చి అమ్మ అందరిలో కూడా ఆత్మ ఉందని ఆత్మస్వరూపులు అని చెప్పని అంటున్నారు కదా అందరూ, ఆ భావం నిలబడాలంటే నన్ను ఏ సాధన చేయమంటావు అని అడుగుతుంది. మనకి భావం ఉంటుంది కానీ ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు అనగానే మరి ఒకరికొకళ్ళని తోసుకుని వెళ్తున్నాం కదా. మరి అందరూ ఆత్మస్వరూపులమే కదా, వాడు తిన్న తర్వాత మనం తిందామని ఎందుకు అనుకోలేకపోతున్నాం? మనసులో ఉంటుంది కానీ భావం నిలబడతల్లా. ఆ భావం నిలబడాలంటే ఏ సాధన చేయమంటావా అని అడిగింది అమ్మని. పరమ వేదాంత సారం అంతా కూడా ఆ ప్రశ్నలోనే ఉంది. అమ్మ సరదాగా అంటారు, వేదాంతం అంటే ఏంటమ్మా అంటే చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాందే వేదాంతం నాన్న అంది. మరి ఏం చెప్పాలండి? సామాన్య గృహిణి అడిగింది, వేదాంతం చెప్తే అర్థం కాదు. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మ. ఏమీ లేదే, నీ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకో, అదే వస్తుంది పో అంది. ఎవరు ఆడవాళ్ళు చప్పట్లు కొడతల్లా. ఏ ఇంట్లో అయితే కూతుర్ని కోడల్ని మనం సమానంగా చూడగలుగుతామో అందరిలో ఉంది వాడే అనేటువంటిది అర్థమవుతుంది పొమ్మంది అమ్మ. ఇంత చక్కటి సందేశాన్ని ఇంకొక చిన్న మాట, ఒక అక్కయ్య గారు వచ్చి అమ్మ నేను సుమంగిలిగా వెళ్ళేటట్టు ఆశీర్వదించమ్మా అని అడుగుతుంది. ఆడవాళ్ళందరూ కోరిక అదే కదా, దీర్ఘ సుమంగిలి భవ అంటాం కదా. ఇప్పుడు స్వామీజీ గారికి నమస్కారం చేస్తే ఆ సుమంగిలిగా వెళ్ళేటట్టు ఆశీర్వదించమ్మా అంటుంది. ఏ పెద్ద మనిషి అయినా తదాస్తు అంటాడండి, కానీ అమ్మ చెప్పలా, అమ్మ ఒప్పుకోలా, ప్రాక్టికాలిటీ చెప్పిందండి. ఇది సమాజానికి కావాలి ఇప్పుడు మనకి. ఏమే నీకేదో స్వర్గమో పుణ్యమో ఉందనుకుని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, బ్రతికున్నవాడు వీడి సంగతి ఏం కావాలి అని అడిగింది. ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక భర్త ముందు భార్య కనుక వెళ్ళిపోతే, భర్త మంచాన పడితే చూసేవారు ఎవరండి? అదే భార్య కనుక ఉన్నట్లయితే ఏ మనవరాలకో మనవడికో అంత అన్నం వండి పెట్టి తాను తినగలుగుతుంది. అసలు ఎందుకు ఆడవాళ్ళు ఇట్లా కోరుకోవాలి అంటే సమాజంలో ఒక దౌర్భాగ్యం ఉంది మనకి. ఆ వైదవ్యం పొందినటువంటి స్త్రీ ఎదురవ్వకూడదు, ఎదురైతే ఏదో జరుగుతుందనేటువంటి ఒక భావం మనలో పెరిగిపోయింది. అందుకని అమ్మేం చెప్పారంటే ఆ వైదవ్యానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు అమ్మండి. ఇది మహిళలందరూ వినాలి. భర్త అంటే ఏంటమ్మా అని చెప్పని ఒక సందర్భంలో అడిగితే భావనే నాన్న అని చెప్పింది అమ్మ. భర్త అంటే భావనే నాన్న.
ఏంటమ్మా అని అడిగితే, అవును నాన్న, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు భర్తకు వచ్చినాయి అనుకోరా, ఇంక శరీరంతో ఏం పని ఉంటుంది నాన్న. కానీ ఇట్లాంటి ఏదైనా సమావేశానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ధ్యాన జగత్తు లాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఈ భార్య ఇంట్లో ఉండి ఏం ఆలోచిస్తుందండి? వారు వెళ్ళారు కార్యక్రమానికి, సమయానికి మందు బిళ్ళలు వేసుకున్నారో లేదో, సమయానికి భోజనం చేశారో లేదో, సమయానికి నిద్రపోతున్నారో లేదో అని ఈ భార్య ఏం చేస్తుందండి? ఇంటి దగ్గర ఉండి భావన చేస్తుంది. అమ్మ చెప్పిన మాట, నాన్న వాడు వెళ్ళిపోయినా కూడా వాడే నా భర్త అని ఏ స్త్రీ అయితే అనుకుంటుందో ఆ స్త్రీకి వైద్యం లేదు పొమ్మంది. ఇది మనం సమాజంలోకి తీసుకువెళ్ళాలి ఇవాళ. అటువంటి మంచి సందేశాలు ఇచ్చినటువంటి అమ్మను కూడా మన పత్రిజీ గారు దర్శనం చేసుకున్నారు. అందునిమిత్తమే మా వాణి అక్కయ్య గారు 4 మాటలు అమ్మ గురించి చెప్పండి అని కోరితే అవకాశాన్ని నాకు ఇచ్చారు. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. అతి నిర్మలంబైన సువిశాలంబైన, అతి నిర్మలంబైన సువిశాలంబైన హృదయ మందిరమందు అమ్మా స్థిరో భవ. కోరికలు కోరేటి కోరికే లేనట్టి, కోరికలు కోరేటి కోరికే లేనట్టి మనసుండు నటులా వరదో భవ. అమ్మా స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. జల్లెలమూడి అమ్మవారికి 9 సంవత్సరాల ప్రాయములో వాసుదాస స్వామివారు అని చెప్పని ఆ ఊరికి వస్తే అమ్మ బామ్మగారు అయినటువంటి మరిడమ్మ గారు ఈ అమ్మగారిని కూడా ఎమ్మడబెట్టికి తీసుకువెళ్తారండి. 9 సంవత్సరాల అమ్మ వయస్సు. వారి యొక్క పురాణ ప్రవచనం అయిన తర్వాత అందరూ పాద నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి అమ్మ వంతు వస్తుంది. ఆ స్వామీజీ పైన కూర్చుంటారు, అమ్మ క్రింద నుంచుంటారు. ఏం కావాలమ్మా అని అడుగుతారు. చిన్నపిల్లే కదండి, ఏం అడుగుతారు? పండో కాయో అడుగుతుంది అనుకున్నారు వీరు. అమ్మేం అడిగారో తెలుసా అండి? స్వామి, ఫలానాది కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుంది. ఎంతటి స్థితి అండి? 9 సంవత్సరాల పాప. అటువంటి కోరిక లేని స్థితి మనందరికీ కలగాలని కోరుకుంటూ జై హో మాత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈరోజు పత్రిజీ ధ్యాన జ్ఞాన అమృతోత్సవానికి మరి విచ్చేసిన విశిష్ట అతిథులందరూ కూడా వారి యొక్క సందేశాన్ని ఎంతో అద్భుతంగా మనందరికీ తెలియజేశారండి. మరి వారందరికీ కూడా ఒక్కసారి మీ అందరూ గట్టిగా కరతాళ ధ్వనులు. మరి వారిని సత్కరించవలసిందిగా మరి కార్యవర్గ ముఖ్య సలహాదారులైనటువంటి వెల్లంకి నాగభూషణరావు గారు అలాగే వెల్లంకి లలిత గారిని వేదిక మీదకు వచ్చి మరి విశిష్ట అతిథులను సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మట్టుపల్లి పార్థవి అండి చిన్నారి తన యొక్క నృత్య ప్రదర్శన మనందరికీ కూడా చూపించడానికి సిద్ధంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా చూసి ఆనందించవలసిందిగా మీ ఆశీర్వాదం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు దయచేసి ఎవరు కూడా వెళ్ళవద్దు. बुद्धं
మట్టువల్లి పార్థవికి మనం క్లాప్స్ చేద్దామండి. చాలా అద్భుతంగా చేసింది కదా. తనకి మాతాజీ పద్మమ్మ గారు ఇద్దరు కలిపి సత్కారం చేసుకుందాము. అందరూ కూడా దయచేసి ప్రసాదం తీసుకోవాల్సింది, ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా. అమ్మ ఇంకొంచెం నేను ఎందుకంటే ఇవి ఉన్నది ఒకటి తీసుకోండి చాలే. ఇంకా పాట ఇంకా పాట ఉన్నదమ్మా. ఆ టైం అయ్యాక తీసుకుందాం. ఒక్క నిమిషం. పాట తల్లి గోదావరి పాట ఉన్నది ఇప్పుడు. అది అయిపోయాక తీసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల తల్లికి నా ఆత్మ ప్రణామములండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఆత్మ ప్రణామములు. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానము దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమండలి మానవాళికి ధ్యానమును యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి, అజ్ఞానమును తిమిరాను కూల్చగా జ్ఞానరేఖను భువిని నింపగా జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని, అణువు అణువున బ్రహ్మమే అని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు, ఊరు ఊరున నగరమందున వీధి మొదలను విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనుభవమే అసలైన ధ్యానం, సమయమే సాధనకు నెలవని, సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమే అని, మూల సూత్రము మౌనమేనని
అని సకల శాస్త్రం శ్వాసయే అని తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి, ఇలకు చేరిన మార్గదర్శి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దేవుడంటూ వేరు లేడని, జీవుడే పరమాత్మ రూపని, దేహమే దేవాలయంబని, శ్వాసయే మన పరమ గురువని. ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాధ్యాని, ఆధ్యాత్మిక ధ్యాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని, మాకు పంచిన మహాజ్ఞాని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ.